కాంగ్రెస్ నాయకులు రాహుల్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు, చెప్పండి. రామ్మోహన్ గారు, అసలు ఓవరాల్ గా కాక్రోచ్ జనతా పార్టీ ఒకసారి మనం దీని గురించి రివ్యూ చేసుకుందాం. అసలు ఎలా పుట్టింది, వాళ్ళ ఉద్దేశం ఏంది? నిజంగానే కాక్రోచ్ పార్టీ మొదటగా ఏదో లైట్ తీసుకున్నారు. ఈరోజు కాక్రోచ్ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాలు చర్చించుకునే స్థాయికి ఎదిగింది. వాస్తవంగా ఇది ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ గుర్తించకపోయినప్పటికీ కూడా ప్రతి నోటా వినిపిస్తున్నమాట కాక్రోచ్ పార్టీ సంబంధించింది. ఓవరాల్గా ఏమంటారు మీ విశ్లేషణ? రహీం గారు, మీకు అట్లా యువ మిత్రుడు రాహుల్కి, మెగా న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. ఎక్కడా కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ కోసం కూడా ప్రయత్నం చేయలేదు ఇప్పటి వరకు. మీరు అన్నట్లు ఒక సూర్యకాంత్ మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఇది పుట్టింది. అంటే కోపం వస్తే కొత్త పార్టీ పెట్టడము, కోపం వస్తే ఒకటి పెడితే అది ఎక్కువ రోజులు ఉండదు. చూస్తున్నాం రాజకీయాల్లో కుటుంబ పార్టీ నుంచి విడిపోయిన వాళ్ళు, కుటుంబం నుంచి విడిపోయిన వాళ్ళు, లేకుంటే పార్టీ సిద్ధాంతాల నుంచి బయటపోయిన వాళ్ళు అందరం చూస్తున్నాం. అవి ఎంతకాలం బతికాయో చూస్తున్నాం. కుటుంబాల పుట్టి మొక్కలో చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం. అందుకని దీన్ని అట్లా చూడొద్దంటారు. ఇవాళ సమాజం అనే క్యాన్సర్ అనే పుండు, క్యాన్సర్ మూలాలకి పుండులాగా బయటకు వచ్చినట్టు. నిరుద్యోగం ఉంది, అవినీతి ఉన్నది, ఆశ్రయ పక్షపాతం ఉంది, రాజకీయ పార్టీల వైఫల్యం ఉన్నది అని అంటున్నారు. ఓ రకంగా చెప్పిన ప్రతిపక్షాల వైఫల్యానికి గుర్తుగా ఇది పుట్టుకొచ్చినట్టున్నాడు స్పష్టంగా. ఇవాళ దేశంలో ఒక పార్టీ దాదాపుగా సమైక్య స్ఫూర్తి నశింపజేస్తూ మొత్తం అంతా స్వాధీనం చేసుకునే క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చేసింది. కొత్తగా ఏం కాదు. 1947 నుంచి 67 వరకు ఆల్మోస్ట్ ఒక కేరళ తప్ప అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. వాళ్ళలో ప్రతిపక్షం, వాళ్ళది అధికార పక్షం. ఒక కేరళలో నమూర్ది ప్రభుత్వం 50 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 50 ఏళ్ళు దాన్ని రద్దు చేశారు. నెహ్రూ గారే దాన్ని రద్దు చేశారు. అట్లా చూసుకుంటే 20 ఏళ్ళు కాంగ్రెస్ ఆధిపత్యం వహించింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో కూడా తర్వాత ఎమర్జెన్సీ విధించడం, తర్వాత చూసుకుంటే మనకు కొన్ని ఉద్యమాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకు జనతా పార్టీ ఆవిర్భవించిన రోజు అంటే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు 75లో విధించిన ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని, పూర్ణ స్వరాజ్యాన్ని ఉద్యమాన్ని చూసుకొచ్చిండు. దాని ద్వారా జనతా పార్టీ పుట్టింది. ఒక 18 నెలలు మాత్రమే అధికారంలో ఉన్నది. తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చారు, చూసాం. ఆ తర్వాత ఒక విద్యార్థి ఉద్యమంగా వచ్చిన మనకు ప్రఫుల్ల కుమార్ మహంత అస్సాంలో వలసలకు బంగ్లాదేశ్ నుంచి వలసలకు వ్యతిరేకంగా చేసుకుని ఆయన ఒక 5 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు మనం కదా. ఇట్లా కొన్ని ఉద్యమ సందర్భాలను బట్టి ఉద్యమాలు వస్తాయి. ఉద్యమాల నుంచి నాయకత్వం వస్తుంది, నాయకత్వం నుంచే వాళ్ళ తెలంగాణ ఉద్యమం అటువంటిది. అంటే ఏదైనా భాష, మతము, కులము, ప్రాంతము, అలాగే సమస్యల వలయాన్ని ఛేదించుకుంటూ అప్పుడు ఇట్లాంటి ఉద్యమాలు వస్తే అవసరం కూడా ప్రజాస్వామ్యానికి అవసరం ఉంటున్నాను నేను. జనరల్ గా మనకు రహీం గారు, మనకు జ్వరాలు వస్తుంటాయి. అప్పుడప్పుడు జ్వరం రావడం మంచిదే అంటారు. అంటే ఒక రకంగా ఓవర్ హాలింగ్ అవుతాం. జ్వరం రావడం వల్ల మన శరీరంలో ఉష్ణాలంతా బయటకి పెట్టేస్తుంది, మళ్ళీ ఫ్రెష్ గా తయారవుతాం. అట్లాగే ప్రజాస్వామ్యానికి జ్వరం వచ్చుడు కరెక్ట్ అంటున్నాను నేను. ఇది జ్వర లక్షణాలు కాదు, జ్వరంతోనే మొదలైంది అంటున్నాను నేను. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యకు ప్రతిగా మొదలైంది. ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్న అభిజిత్ జిప్కే ఇండియాకి రావడం, ఫిజికల్ మీటింగ్స్ 2, 3 పెట్టారు. నిన్న జైపూర్లో అనుకుంటాను చెంపదెబ్బ కొట్టాడు ఎవరు. అది అనవసరంగా నష్టమే జరుగుతుంది. ఎవరు కొట్టే తప్పే అంటున్నాడు. కొందరు బీజేపీ వాళ్ళు కొట్టించారు అంటున్నారు, కొందరేమో ఆమ్ ఆద్మీ పార్టీ కుట్ర వాళ్ళే ఇట్లా చేసుకున్నారు అంటున్నారు. దాని జోలికి పోను కానీ ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా కానీ ఆ తర్వాత హైదరాబాద్ లో నిన్నగా ముందు చేసిన దానిలో 2 విభిన్న కోణాలకు కనపడుతున్నాయి. గతంలో రైతు ఉద్యమాల విషయంలో కూడా ఢిల్లీ చుట్టుపక్కల జరిగినంత సీరియస్ గా ఆ రైతు ఉద్యమాలు మన దగ్గర జరగలేదు. ఆ 3 రైతు చట్టాలు ఇక్కడ కూడా మన జంతర్ మంతర్ ధర్నాకు, హైదరాబాద్ ధర్నాకు చాలా మంది మనం చూస్తున్నాం. కొంచెం లెఫ్ట్ వింగ్ చాలా మంది వచ్చిందని, లేకపోతే చాలా ముసలి వాళ్ళే ఉన్నారు, యువత లేదని విమర్శ వస్తుంది. ఏదైనా సరే ఫిజికల్ మీటింగ్స్ కూడా హాజరవుతూ ఇవాళ ఈ క్యాన్సర్ మూలాలను ఛేదించాలని దాంతో ఉపరితల అంశాలు పట్టుకొని వచ్చింది. స్పష్టంగా సిజేపీ పార్టీ పూర్తి ఉపరితల అంశాలు పట్టుకొని వచ్చింది. అంశాలు ఏమిటి? రాజకీయ అవినీతి ప్రశ్నిస్తలేరు వాళ్ళు, రాజకీయంగా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తలేరు, ఎన్నికల సంస్కరణ గురించి మాట్లాడతలేరు. చివరికి ఎక్కడికి వచ్చింది అంటే నేను హైదరాబాద్ ఉద్యమంకి వచ్చే కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్కి పరిమితం. నేను మొదలైంది ఎక్కడ, కొసైలింది ఇక్కడ చూశాను. అంటే కేవలం బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడితే ప్రతిపక్షాలకు మీకు తేడా ఏముందని నేను నిన్న కొన్ని టీవీ ఛానల్లో మనకు సిజేపీ ఆ సానుభూతి పనులు అభిమానులు వచ్చారు, వాళ్ళని ప్రశ్నించారు, వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు. ఎందుకంటే కేవలం మీరు ప్రతిపక్షాల మన
వలలో పడి ప్రతిపక్షాలు ఏం చెప్తే అవి డిమాండ్ చేసిన అనుకోండి, అప్పుడు లాభం లేదు. ఇవాళ రాజకీయ అవినీతి ఉన్నది, రాజకీయ పార్టీల సంస్కరణలు కావాలి, ఎన్నికల సంస్కరణలు కావాలి, పాలనా సంస్కరణలు కావాలి, అవినీతి లేని పాలన కావాలి. ఇది బ్రాడ్ ఆస్పెక్ట్. దాంతోపాటు న్యాయ సంస్కరణలు కావాలి, పోలీస్ సంస్కరణలు కావాలి. ఉన్నవాడుకు న్యాయం, లేనివాడుకు న్యాయం అవుతుంది, న్యాయం అందకపోతుంది, ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. వీటిని ప్రశ్నించకుండా కేవలం ఉపరితల అంశాలు. జడ్జి గారికి పదవి ఇవ్వద్దు, కాంగ్రెస్ ఇచ్చింది, వాళ్ళ బీజేపీ ఇచ్చింది, రెండు తప్పే అంటున్నాడు. ఏదైతే రిటైర్ అయిన జడ్జీలకు పదవులు ఇచ్చింది, రిటైర్ అయిన ఎన్నికల కమిషనర్లకు కూడా ఎలక్షన్ల సీట్లు ఇచ్చింది, గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ కూడా. నేను అంటున్నాను అంటే ఇవి ఉపరితల అంశాలు మాత్రమే. ఎప్పుడు కూడా గాలి బుడగలాగా ఉద్యమం పోవద్దంటే బేస్ లైన్ పట్టుకోవాలి. చెప్పాను కదా, క్యాన్సర్ ఉన్నది మన సమాజంలో, ప్రజాస్వామ్యంలో క్యాన్సర్ ఉంది. ఈ క్యాన్సర్ మూలాలు తెలుసుకోకుండా, మూలాలు ప్రశ్నించకుండా కేవలం ఉపరితల అంశాలు మాత్రమే ప్రశ్నిస్తే ఇది ముందరపడేది కాదంట. అందుకని సిజేపీ నా సలహా ఏంటంటే, ప్రతిపక్షాలు ఏం చేస్తే సిజేపీ భుజాల మీద తుపాకు పెట్టి పేల్చే ప్రయత్నం చేస్తే. అందుకని గాంధీ గారు మాట, యువతకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటది, కానీ ఆవేశానికి ఆలోచన తోడైతే బాగుంటది. రెండోది ఏంటంటే, యువత ఎంత తిరుగుబాటు ఎంత ఎక్కువ ఉంటుందో, మన యువమిత్రుడు మన రాహులే ఉంది ఇక్కడ, తిరుగుబాటు ఎంత అంత మోసపోయే గుణం కూడా ఉంటుంది అంటున్నారు. పార్టీల వారికి మోసపోతారు. అంటే యువత ఇవాళ రాజకీయాలు రాకపోవడం ప్రధాన కారణం ఏంటి? వారసత్వ రాజకీయాలు. వారసత్వం లేకుండా యువత రాజకీయాలు రాగలుగుతున్నారా? ఎందుకు రావడం లేదు? పార్టీలన్నీ మనకు ప్రైవేట్ ఆస్తులుగా మారి, వాళ్ళ తండ్రి ఉంటే తాత ఉంటే మనవడి దాకా రాజకీయాలు వాళ్ళే ఉంటున్నారు. కొత్తగా రాజకీయాలకు వచ్చే అవకాశం లేకపోతే ఏమైతే ఇటువంటి వచ్చినప్పుడు దీనిలో యువత ఎమర్జ్ అవుతారు. నేను అందుకని రుచితని నేను ఒక అబ్బాయి సిజేపీ మంచి చాలా బ్రహ్మాండంగా అవగాహనతో మాట్లాడిపోయాను. అంటే నేను అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాజకీయాలు తెలియకుండా రాజకీయాలు ఫస్ట్ టైం రాజకీయాలు, వాళ్ళ కుటుంబం కూడా ఎక్కడ రాజకీయాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సిజేపీ ఒక మంచి ఎజెండా ముందుకు పెట్టుకొని పోతే తప్పనిసరి సక్సెస్ అవుతున్నారు. అందుకని మీరు ఎజెండా ఉపరితల అంశాలను విమర్శించుకుంటూనే ఈ క్యాన్సర్ మూలాలను తొలగించే క్రమంలో ప్రతిపక్షాలది ఎంత ప్రభుత్వం ఎంత బాధ్యత, ప్రభుత్వ పక్షం ఎంత బాధ్యత, ప్రతిపక్షాలది కూడా అంతే బాధ్యత అంటున్నారు. అందుకని కేవలం ఇప్పుడు ఆఖరికి హైదరాబాద్ సదస్సుకు వచ్చేకల్లా ధర్మేంద్ర ప్రధాన రాజీనామా ఒక్కటే పరిష్కారం అనే మాటకు వస్తుంది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, రేపు 21వ తేదీ నాడు ఈ నీట్ పరీక్ష జరుగుతుంది. దానికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలి కదా, యువత నుంచి రావాలి కదా. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, పేపర్ లీక్ అయింది, దానికి పరిష్కారం ఆయన రాజీనామానే అంటే కాదు, ఉపరితల అంశం అంటున్నారు. పరిష్కారం అది కాదు. పరిష్కారం ఎక్కడ చేయాలంటే ఆ పరీక్ష నిర్వహణలో ఏం లోపాలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, యువత సలహాలు ఇవ్వాలి, యువతకు మనం గైడెన్స్ చేయాలి. యువతకు అంత ఉండకపోవచ్చు, మనం గైడెన్స్ చేయాలి. అందుకని నేను సిజేపీ ఉద్యమాన్ని సమర్థిస్తున్నాను, పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అది ప్రతిపక్షాల వలలో పడితే ఆటోమేటిక్ గా బీజేపీకి వ్యతిరేకంగానే తయారైంది. అంతకని ఇంకో మార్గం ఉంటుంది. అప్పుడు ఏమైతే మిగతా పక్షాలు అయితే వాళ్ళకి అంతే అవుతారు కదా. అందుకని ఇన్నోవేటివ్ గా ఆలోచించాలంటున్నాను. ఈ సమస్యలకు మూలాలు వెతకమంటున్నాను. ఈ సమస్యల మూలాలతోని చేయాలి. అదే సిజేపీ అవకాశంగా తీసుకొని ప్రతిపక్షాలు ఒకటే కాదు, మేధావులు అనుకోండి, మన చాలా మంది కూడా నిన్నటి దాకా వాళ్ళకు ఆ స్థానం లేని ఒక వేదిక కల్పించినట్టు అయింది కదా వీళ్ళకు. కొంతవరకు వాళ్ళ మాటలు పాతబడ్డాయి, చాలా మంది నమ్ముతలేరు. కనుక ఇటువంటి వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తున్నారు, సిజేపీని ఆసరా చేసుకొని తమ ఎజెండాను వీళ్ళ ఎజెండాలో చేరుస్తున్నారు. రైట్, ఓకే రామ్మోహన్ గారు, మీరు చెప్పినట్టు రామ్మోహన్ గారు సలహా ఇవ్వాలి. ఎక్కడ ప్రాబ్లం ఎక్కడో మూలం కనుక్కోవాలి, దాన్ని ఎవరు కాదనరు. వాస్తవం మూలం కనుక్కుంటే సమస్యగా పరిష్కారం టోటల్గా దొరికింది. కాకపోతే తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇంకొకళ్ళు ఆ ప్లేస్లో ఆ పదవిలో ఉంటే ఎవరైనా కానివ్వండి, ఏ ప్రభుత్వాన్ని కానివ్వండి, మళ్ళీ అలాంటి విషయాలు జరగాలంటే చాలా జాగ్రత్తగా ఉంటారు కదా వాళ్ళలో ఒక భయం ఉండాలి కదా. కాబట్టి కేవలం ఆయన రాజీనామా చేయండి అనే డిమాండ్లో న్యాయం ఉంది. దాంతోపాటు ఎక్కడైతే మీరు చెప్పినట్టు మూలం కూడా కనుక్కోవాలి, దానికి సరైన యువతలో ధైర్యాన్ని నింపాలి, ఎక్కడ లోపం జరుగుతుందో దాన్ని పసిగట్టడం, దానికి సంబంధించిన సలహాలు ఇవ్వడం, యువతలో మనోధైర్యాన్ని నింపడం. మళ్ళీ మనం రాస్తున్న ఎగ్జాము ఇది ఓవరాల్ గా మంచి చేసిద్ది అన్న ఉద్దేశంలో విద్యార్థులు ఎగ్జామ్ రాయాలి, కానీ ఇది రేపటి రోజున ఏమైద్దో, మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చిద్దేమో, మళ్ళీ పేపర్ లీక్ అయిద్దేమో అన్న ఉద్దేశంతో విద్యార్థులు ఎప్పుడు ఒక నిస్పృహలు అయితే ఎగ్జామ్ రాయకూడదు రామ్మోహన్ రావు గారు. కాబట్టి శిక్ష అనేది చెప్పండి. నేను ఒకటే ఏమంటానంటే, నేను పూర్తిగా మీకు నేర్పిస్తున్నాను. ఎందుకంటే ధర్మేంద్ర రాజీనామా మాత్రం ప్రధానం తీసుకోకండి. గతంలో లాల్ బహదూర్ శాస్త్రిని కానీ చాలా మంది మహానుభావులు రాజీనామా చేసిండు. అంత నైతికత లేకుండా అయిపోయింది. కాకపోతే అంటలేదు, ఆయన బాధ్యత వహించాల్సిందే, కాదంటలేదు. కానీ అదొక్కటే ఏజెండా తీసుకుంటే ప్రతిపక్షాలకు వీళ్ళకి తేడా ఉంది అంటున్నాను. పరీక్షలు ఎట్లా జరపాలి, యువత కదా, ఇన్నోవేటివ్ ఆలోచన ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక కాంగ్రెస్ జనతా పార్టీ అనే పేరు మీద కోట్లాది మందిని ఆకర్షించింటే ఈ పరీక్ష విధానంలో ఈ మార్పు చేస్తే బాగుంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ చేయాలి, మన OSM టైప్ లా ఆన్లైన్ స్క్రీనింగ్ మార్కింగ్ తప్పు అంటున్నారు, అది కరెక్ట్ అని నేను అంటున్నాను. ఉదాహరణ చెప్తున్నా, అందులో లోపాలు జరిగింది. ఇప్పుడు కూడా రేపు ఎల్లుండి ఎగ్జామ్ 21న జరిగే ఎగ్జామ్ లీక్ అయితే ఇప్పటికే లీక్ వీళ్ళు చేస్తున్నారు. దీన్ని ఎందుకు అరికట్టారు?
ఒకే అంశం కాకుండా మొత్తం ఆ వాళ్ళు అనుకున్న ఎజెండాను మంచిగా తీసుకపోతే సక్సెస్ అవకాశం ఉంది. రాజకీయ పార్టీ మార్గదర్శకం వహిస్తారు యువత అంటున్నా. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తుంటారు గారు. రాహుల్, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గారు ఉన్నారు. రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే.